నా వందనాలమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృప, దేవుని కాపుదల మీపై, మీ కుటుంబాలపై ఉన్నగాక. ఎవరి ప్రేమ పొందలేకపోతున్నావా? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నానని యేసయ్య చెప్తూ, గనుక విడవకని ఎడల కృప చూపుచున్నానని ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఇర్మియా 31:3 మనకి ఈ విధంగా సెలవిస్తుంది. ఒక షాప్ ఎదుట పప్పీస్ ఫర్ సేల్ అనే బోర్డు ఉంది. అటువైపుగా స్కూల్కి వెళ్తున్న పిల్లలు అది చూసి ఆనందంతో కుక్క పిల్లల కోసం ఆ షాప్ పైకి పరుగులు పెడతారు. అందరూ వారు దాచుకున్న పాకెట్ మనీతో వారికి నచ్చిన కుక్క పిల్లని కొనుక్కుంటూ ఉంటారు. ఆ సమయంలో ఒక బాబు ఆ షాప్ ఓనర్ దగ్గరికి వచ్చి, నాకు ఒక మంచి కుక్క పిల్ల కావాలి, మీ దగ్గర ఉన్న వాటిని చూపించిందని అడిగాడు. షాప్ ఓనర్ ఆ బాబుని చూసి లోపల ఉన్న మంచి మంచి అందమైన కుక్క పిల్లలను తీసుకుని వచ్చి చూపిస్తాడు. వాటి ధర కూడా చెప్తూ ఉంటాడు. అతడు చూపిస్తున్న కుక్క పిల్ల వైపు కాకుండా ఆ బాబు ఒక మూలన ఒక చిన్న కుక్క పిల్ల పడుకుని ఉంటే దాన్ని చూస్తూ ఉంటాడు. బాబు, ఇది అంత మంచి కుక్క పిల్ల కాదు, ఇది మిగిలిన వాటి వలె కాదు, ఇది ఎప్పుడు చాలా మందకోడిగా ఉంటుంది, పుట్టుకతోనే బలహీనమైన కాళ్ళతో పుట్టింది కాబట్టి స్పీడ్ కూడా పరిగెత్తలేదని చెప్తాడు. నాకు ఈ కుక్క పిల్ల కావాలి, దీని ధర ఎంత అని బాబు అతనిని అడగగా, లేదు బాబు, ఇది తీసుకోవడం వల్ల నీకు ఎలాంటి ఆనందము లేదు, ఇది నీతో కలిసి ఆడుకోలేదు, నేను నీకు మంచిదానిని ఇస్తాను అని ఆ షాప్ అతను బాబుని ఒప్పింప చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మిగిలిన కుక్క పిల్లల ధర ఎంత అని అడగగా 100 రూపాయల నుండి 300 రూపాయల వరకు ఉంటుంది అని చెప్తాడు. అయితే నేను 500 ఇస్తాను, నాకు ఈ బలహీనమైన కుక్క పిల్లని ఇవ్వండి అని అడుగుతాడు. ఎందుకు బాబు ఈ కుక్క పిల్ల కోసం ఇంత ధర వెచ్చిస్తున్నావు అని అడగగా, అప్పుడు ఆ బాబు నెమ్మదిగా తన పాయింట్ని పైకి లేపి తనకి ఉన్న ప్లాస్టిక్ కాల్ని చూపించి, నేను పరిగెత్తలేను, వడిగా నడవలేను అని, నాతో ఎవరు మాట్లాడరు, నాతో ఎవరు స్నేహం చేయరు, నన్ను ఎవరు పట్టించుకోరు, అందరి చేతి రుణీకరింపబడుతున్నా, వెలివేయబడుతున్నా నాకు ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు. అందుకే ఈ బుజ్జి కుక్క పిల్ల కూడా అలా బాధపడకూడదని నేను దీన్ని కొనుక్కుంటున్నానని చెప్తాడు. ఆ బాబు వలె నిన్ను ఎవరు ప్రేమించడం లేదని, నీతో ఎవరు మాట్లాడటం లేదని, అందరికీ అన్నీ వచ్చు, నాకు ఏమీ రాదని, ఎవరి ప్రేమ లేక, ఆదరణ లేక, ఎవరి తోడు లేక, తృణీకారంతో, హేళనతో, నిందలతో అల్లాడుచున్నావేమో, అంగవైకల్యములతోనే, శారీరక లోపముతోనే, అనారోగ్యముతోనే నీ వారికి భారముగా ఉన్నానేమో, నన్ను భరించలేకనే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను ఎవరు ప్రేమించడం లేదు అని నీవు ఏడుస్తూ కూర్చున్నావేమో, నీకోసం ప్రాణం పెట్టిన దేవుని ప్రేమను ఒక్కసారి రుచి చూడు. నీ పాప హృదయం, నీ బలహీనత, నీ అనారోగ్యం లేదా నీలో ఉన్న ఏ రకమైన బలహీనతలు కూడా ఆయన ప్రేమకు అడ్డు కావు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడివకని ఎడల కృప చూపుచున్నాను. కాబట్టి మనుషుల ప్రేమ కోసం ఆరాటపడి, దిగులుపడి, నిందించబడి, కృంగిపోక దేవుని ప్రేమను ఆస్వాదించు. ఈ మాటలు మిమ్మల్ని ధైర్యపరిచినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.